పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గుంపారు కడిమిపుంతలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సర్పంచ్ మామ తుంగ నాగేశ్వరరావు తమని మోసం చేశాడని ఆరోపిస్తూ యువకులు ఆందోళనకు దిగారు. గ్రామస్తులను యువకులు భయాందోళనకు గురి చేశారని సర్పంచ్ అమూల్య ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని సర్పంచ్ వారించిన ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో వచ్చి ఆందోళన చేయటం సరైన పద్ధతి కాదని ఆమె పేర్కొంది. ఎంత చెప్పినా వినకుండా ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేసి దుర్భాషలాడారని సర్పంచ్ అమూల్య ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. నేను గుంపార్ సర్పంచ్ని. అయితే ఈరోజు మధ్యాహ్నం టైంలో నేను మా ఆడబొడుచు ఇంటి దగ్గర ఉన్నామండి. ఇంటి దగ్గర ఎవరూ లేరు. అయితే కొంతమంది మా ఇంటి దగ్గర చాలా దౌర్జన్యం చేశారండి. అక్కడికే నేను చెప్తున్నాను, ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడండి, లేదంటే వెళ్ళిపోండి, అంతేగాని ఇక్కడ అల్లరి మాత్రం చేయకండి అని రిక్వెస్ట్గా చెప్పాను. దాంట్లో ఒక కెల్లాసీనా అని అతను వచ్చి తప్పుడు మాటలు మాట్లాడాడు. అందుకు నేను అతని మీద కొంచెం సీరియస్ అయ్యాను. వాళ్ళు ఏంటంటే ఏవేవో మాట్లాడుతుంటే అవి పెద్దవాళ్ళు ఉండగా మీరు మాట్లాడుకోవాలండి, ఇప్పుడు ఎవరూ లేరు కదా, నేను ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు మీరు అలా రాకూడదు కదా అంటే వాళ్ళు ఏదో మాట్లాడేసి వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్తుంటే నేను అన్నాను, ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ అంటే బూతులు తిడుతున్నాడండి. కల్లాసీను మరి వరస్ట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు. చాలా ఖరాబ్ చేశారండి. మరి కోడిగుడ్లు కూడా విసరడం చేశారు మా మీద. మరి మా నాన్నగారు అయితే లేరండి. అయినా చెప్పిన వాళ్ళు వినిపించుకోలేదు. చాలా దౌర్జన్యంగా చాలా మంది వచ్చారు. మొన్న ఒకసారి కూడా రీసెంట్గా ఇలాగే చేశారు. మేము ఎస్ఐ గారికి ఫోన్ చేసాం, తను డిఎస్పీ గారికి కూడా కాల్ చేశాను, స్పందించలేదండి. మరి న్యాయం జరగాలి కదా, న్యాయం చేయాలి కదా. మరి మేము మాకు రక్షణ ఏదండి? మరి ఇద్దరే ఆడవాళ్ళం ఉన్నాం. మేము ఎంత చెప్పినా వాళ్ళు వింటలేదు. చాలా అసభ్యంగా ప్రవర్తించారు. అందరికీ నమస్కారం అండి. నేను గుంపార్ సర్పంచ్ని. అయితే ఈరోజు మధ్యాహ్నం టైంలో నేను మా ఆడబొడుచు ఇంటి దగ్గర ఉన్నామండి. ఇంటి దగ్గర ఎవరూ లేరు. అయితే కొంతమంది మా ఇంటి దగ్గర చాలా దౌర్జన్యం చేశారండి. అక్కడికే నేను చెప్తున్నాను, ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడండి, లేదంటే వెళ్ళిపోండి, అంతేగాని ఇక్కడ అల్లరి మాత్రం చేయకండి అని రిక్వెస్ట్గా చెప్పాను. దాంట్లో ఒక కెల్లాసీనా అని అతను వచ్చి తప్పుడు మాటలు మాట్లాడాడు. అందుకు నేను అతని మీద కొంచెం సీరియస్ అయ్యాను. వాళ్ళు ఏంటంటే ఏవేవో మాట్లాడుతుంటే అవి పెద్దవాళ్ళు ఉండగా మీరు మాట్లాడుకోవాలండి, ఇప్పుడు ఎవరూ లేరు కదా, నేను ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు మీరు అలా రాకూడదు కదా అంటే వాళ్ళు ఏదో మాట్లాడేసి వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్తుంటే నేను అన్నాను,